అందరికీ నమస్కారాలు. ఇప్పటికే కాలాతీతమైంది, అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను. స్వర్గీయ నందమూరి బసవతారకం గారి ప్రేరణతో, కోరికతో ఈ మహోన్నతమైన సేవా సంస్థను నిర్మాణానికి పూనుకున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ, ఇద్దరి స్మృతికి, ఆ తర్వాత ఈ ఆసుపత్రి ఏర్పడమే కాకుండా ఇది మంచిగా జరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటూ సరసమైన సరైన వైద్యాన్ని ప్రేమపూర్వకంగా అందిస్తున్న వైద్య బృందానికి, ఇతర సిబ్బందికి, ఈ ఆసుపత్రి నిర్వహణకు ప్రస్తుతం మరి అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, శ్రీమతి అమ్మాయి బ్రాహ్మణికి హృదయపూర్వక అభినందనలు, మనందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మంచిగా దీన్ని ఇలాగే అమరావతికి వ్యాపించడమే కాకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేట్టుగా మరింత దగ్గర చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఒకటి, దేశవ్యాప్తంగా జీవన శైలి, లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా ఇందాక అమ్మాయి అనుప్రియ పటేల్ చెప్పినట్టుగా మన జీవితంలో, మన జీవన శైలిలో వస్తుండే మార్పుల కారణంగా ఈ రాచపుండు, క్యాన్సర్ని రాచపుండు అంటారు, మనం నిదానంగా తెలుగు మర్చిపోతూ ఉన్నాం. ఇందాక మన శ్రీ చంద్రశేఖర్ గారు, మంత్రి గారు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇంత అమెరికాలో ఉండి ఇంత అద్భుతమైన తెలుగు భాషా పరిజ్ఞానం, విజ్ఞానమే కాకుండా పరిజ్ఞానం కూడా కలిగి ఆ భాషా మాధుర్యాన్ని మనకు వినిపిస్తూ ఉంటే నాకు మనసులో ఎంతో సంతోషం కలిగింది. ఇవాళ ఈ యొక్క శ్రీమతి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి మొదట విరాళాలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా పేరు పేరున అభినందిస్తున్నాను. అలాగే శ్రీ పోరవరపు రాఘవరావు గారు, శ్రీమతి పోరవరపు తులసి గారు మొట్టమొదటి ఆ రోజుల్లో రామారావు గారి హయాంలో ఈ ఆసుపత్రికి వారు ముందుకు వచ్చి సహకరించారు. ఇప్పుడు దేవయ్య గారు, వారి సతీమణి ఇప్పుడు మనకు మళ్ళా వారు కూడా ఈ యొక్క సహాయం చేసే బృందంలో చేరారు. వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈ ఆసుపత్రికి అప్పుడప్పుడు వెళుతుంటాను, నా కోసం కాదు, ఇతరులు పేషెంట్లు వస్తే తెలిసిన వాళ్ళైతే, మరి దగ్గర వాళ్ళైతే తీసుకెళ్ళడం కోసం. డాక్టర్ సెంధిల్ రాజప్ప గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, డాక్టర్ కృష్ణయ్య గారు, అలాగే వీరి సిబ్బంది అంతా కూడా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మన పెద్దలు చెప్తూ ఉంటారు, వైద్యం, విద్య ఈ రెండు కూడా ఒక మిషనరీ స్పిరిట్తో పనిచేయాలని. ఇట్స్ ఎ మిషన్ విత్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్. నో ఒమిషన్, నో కమిషన్ అండ్ నో రెమిషన్. ఇట్ షుడ్ బి లైక్ ఎ మిషన్. ఈ మిషనరీ జీల్తో ముందుకు ఈ ఆసుపత్రిని తీసుకెళ్తున్నందుకు వారి వైద్య బృందాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తున్నాను. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ క్యాన్సర్ టెస్టులు చేయించడం అవుతుందో అది ప్రభుత్వ కర్తవ్యంగా కేంద్రము, రాష్ట్రము ఇద్దరు కూడా ప్రాధాన్యతలో అందరికీ ఈ పరీక్షను తప్పనిసరిగా నిర్వర్తించేట్టుగా చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను, సలహా ఇస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ ఉచితాలు వద్దయ్యా, అనుచితాలు అయిపోతాయి, కానీ విద్య, వైద్యము ఈ రెండింటికి ఉచితంగా ఇవ్వండి, సామాన్య జనం అంతా కూడా బాగా లాభపడతారు, ఉపయోగపడతారని చెప్పని వాటి విషయాలపై దృష్టి సారించి ఇలాంటి ప్రజోపకరమైన వైద్య ఆరోగ్య సౌకర్యాలను అత్యాధునిక పరిజ్ఞానంతో మరి సాంకేతికమైన మార్పులతో కూడా కలిపి జనానికి అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రభుత్వాలు కూడా ముందుండి చొరవ తీసుకోవాలని కోరుతూ, శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా దీన్ని ఒక మిషన్ లాగా చేపట్టారు. ఆ మిషన్లో మనందరం కూడా భాగస్వాములై ఆరోగ్య భారత నిర్మాణకు సహకరించవలసిగా కోరుతూ మీ అందరి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.